నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో జరిగిన బీభత్సంలో ముఖ్యంగా మారపల్లి గ్రామం, మారపల్లి కాలనీ, మరి తాడూరు మండలంలోని గూడగులడం, అదేవిధంగా తెల్కపల్లి గ్రామంలో పాపం పసి బాలుడు 13 సంవత్సరాల బాలుడు పిడుగుపడడం, ఈ ఘోరము మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధపడుతుంది. అదేవిధంగా పొద్దున్న మేము రాత్రి తెలుసుకోగానే ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఒక తాడూరుకు సంబంధించిన ఒక వ్యక్తి, వారి కూతురు, వారితో పాటు వాళ్ళు పనిచేస్తున్న ఇద్దరు కూలీలు గోడబడి చనిపోవడం, అదేవిధంగా మారపల్లి గ్రామంలో పెద్ద మనిషి 55 ఏళ్ల పెద్ద మనిషి పిడుగుబడి చనిపోవడం దురదృష్టకరం. మన నియోజకవర్గం జరగడం అది దురదృష్టకరం. తప్పనిసరిగా పొద్దు నుంచి నేను, రవి గారు అన్ని మారపల్లి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వారికి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఆ పిడుగుపడ్డ వారికి ఇంటికి కూడా వెళ్లి, వారు కూడా పాపం అమాయకులు పోస్ట్ మార్టం చేయనంటే పెద్దలు నేను కలిసి వాళ్ళు తప్పకుండా పోస్ట్ మార్టం చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది, మన నష్టపరిహారం కూడా పోస్ట్ మార్టం చేస్తుంటే వాళ్ళని కూడా జడ్చల్ల హాస్పిటల్ పంపించి అక్కడ నుంచి ఇంటికి రావడం జరిగింది. అది చూస్తుంటేనే చాలా బాధాకరంగా ఉంది, ఏడుపొస్తుంది. అది కూడా మన నియోజకవర్గం జరగడం మరొకసారి చెప్తున్న దురదృష్టకరం. తప్పకుండా ఇప్పుడు ఈ నుంచి చక్కగా కలెక్టర్ దగ్గరికి వెళ్లి మనకు అతి త్వరలో ఈ 2-3 రోజులలో వాళ్ళకు నష్టపరిహారం మన గవర్నమెంట్ తరఫున ఎంత రావాలనో అంత ఇచ్చి వాళ్ళకు రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళకి ఎటువంటి అంటే సేవలు చేయాలన్నా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చూసుకుంటామని మీ ద్వారా తెలుపుతూ, తప్పకుండా ఇటువంటి అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాగర్ కర్నూలులో ఇటువంటి పెద్ద ఘటన మొదటిసారి అయింది కాబట్టి మేము కూడా దాన్ని తట్టుకోలేకపోతున్నాం. తప్పకుండా వాళ్ళకు అందినంత సాయం ప్రభుత్వం ద్వారా, మా ద్వారా ఎంత సాయం అయితే నేను చేయాలని ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్లి పొద్దున ఎంఆర్ఓను పంపించి ప్రతి ఒక్క మారపల్లి గ్రామంలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ పరిహారం జరిగింది. ఇక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి అదేవిధంగా తాడూరులో కూడా ఆ సంఘటన జరిగిన దగ్గర కూడా ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడికి వెళ్లి మొత్తం రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్లి అతి త్వరలో ప్రభుత్వం నుంచి ఎంత నష్టపరిహారం వస్తుందో వాళ్ళకు